నా పేరు డాక్టర్ అశ్విన్ కుమార్ రెడ్డి అండి. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. నార్మల్ ఆర్థ్రోస్కోపీ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఈ చిన్న చిన్న రంధ్రాల ద్వారా, చిన్న గాయాల ద్వారా, ఓకే, చాలా అసలు కుట్లు కూడా వేయని మనం ఏంటంటే మనకు అందరికీ కామన్గా మనకు తెలిసిన లాప్రోస్కోపీ అంటే తెలుస్తుంది. మనకేంటంటే ఈ కడుపుకు సంబంధించిన ఇవన్నీ మనకేంటంటే ఈ భాగానికి మామూలుగా చేసేది. ద సేమ్ వే మనకు ఆ కెమెరా పంపించి చిన్న చిన్న రంధ్రాల ద్వారా మన కీళ్ళలోకి కెమెరా పంపించి చేసే సర్జికల్ ప్రక్రియను ఆర్థ్రోస్కోపీ అంటారు. ఈ ఆర్థ్రోస్కోపీ అనేది చాలా వరకు ఏంటంటే మొదట్లో ఇది స్టార్ట్ అయింది ఏంటంటే ఒకటి మనకు ఏంటంటే మోకాలకు చేసేవాళ్ళు, దాని తర్వాత ఎక్స్టెన్షన్ టు ద షోల్డర్ పెరిగిపోయింది, దాని తర్వాత ఏంటంటే రిస్ట్కి అని చెప్పేసి ఎల్బోకు కింద యాంకిల్కి అని చెప్పేసి ప్రతి జాయింట్కి ఇప్పుడు ఏమైందంటే చిన్న చిన్న జాయింట్స్ కూడా ఏంటంటే చిన్న మన చేతి వేళ్ళకు ఉండే కీలు జాయింట్లకు కూడా మనం ఆర్థ్రోస్కోపీని సన్న కెమెరాలు పంపించి దానికి సంబంధించిన ఆపరేషన్ మనం చేస్తూ ఉన్నాం. ఇది సహజంగా ఈ ఆర్థ్రోస్కోపీ దేనికి ఎందుకు చేస్తామంటే లోపల ఇవన్నీ మేజర్గా ఏంటంటే స్పోర్ట్స్ ఇంజురీస్, బైక్ ఇంజురీస్, లోపల ఏంటంటే మనకు పెద్ద ఫ్రాక్చర్లు కాదు. ఇది ఏమవుతాయి అంటే కొన్ని గాయాలు, కొన్ని సర్జరీలు మనం చేయాల్సిన పరిస్థితుల్లో ఎంత పెద్ద కోత విధించినా కూడా ఆ ప్రదేశానికి మనం చేరుకోలేము. అలాంటి చేరుకోలేని ప్రదేశానికి కూడా మనకేంటంటే ఇలాంటి చిన్న చిన్న కెమెరాలు లాంటిది మనం పంపించి, టెలిస్కోప్ లాంటి కెమెరాలు లాంటిది పంపించి ఆ ప్రక్రియ ద్వారా ఇలాంటి ఓపెన్ సర్జరీలు చేయలేని పరిస్థితుల్లో కూడా మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం చేసుకోగలుగుతున్నాం దాన్ని. ఇది మోస్ట్ లైక్లీ ఏంటంటే భుజంకి సంబంధించినంతవరకు రొటేటర్ కఫ్ ఇంజురీస్ కానివ్వండి, మోకాలకు సంబంధించినంతవరకు లిగమెంట్ ఇంజురీస్ కానివ్వండి, మెనిస్కల్ ఇంజురీస్ కానివ్వండి, ఇవి కామన్గా 95% వీటిలోనే జరుగుతూ ఉంటాయి. ఇంకా కొద్ది శాతం ఏంటంటే మనకి ఈ మణికట్టుకు సంబంధించిన ఏంటంటే ఈ ఇంజురీస్లో మనకి ఏంటంటే ఈ ఆర్థ్రోస్కోపీ అనే సర్జరీ ద్వారా, ప్రక్రియ ద్వారా మనం విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేస్తాం. పూర్తిగా ఏంటంటే ఇది డే కేర్ సర్జరీ. ఇది అంటే మార్నింగ్ మనం సర్జరీ చేసిన తర్వాత ఈవినింగ్ మనం పేషెంట్ డిశ్చార్జ్ చేయొచ్చు. దాని తర్వాత ఇన్ఫెక్షన్ అనే ఛాన్స్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే పెద్దగా కోత ఉండదు కాబట్టి. దీనికి వాడే మందులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఒకటి ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఫ్యాక్టర్ ఎక్కడ పెరుగుతుందంటే మన లోపల వేసి ఏవైనా పరికరాలు కాబట్టి, ఓకే, ఇవన్నీ చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మన కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యి మన దేశీయంగా తయారవుతున్నాయి కాబట్టి కొంచెం కాస్ట్ అనేది ఇప్పుడు తగ్గుతూ ఉంది. అదర్వైజ్ ఏమంటే కొంచెం ఆ కాస్ట్ ఒకటే దీనికి ఒక ప్రతిబంధకంగా ఉంటుంది. బట్ రిజల్ట్స్ ఆర్ వెరీ గ్రేట్, రిజల్ట్స్ విల్ వెరీ ఎక్సలెంట్. ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ అయిన తర్వాత కూడా ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫిజియోథెరపీ అనేది ఏంటంటే మనం ఒకవేళ మజిల్స్ కానీ మనం రిపేర్ చేస్తుంటే కొద్ది కాలం రెస్ట్గా ఇచ్చి దాని తర్వాత మళ్ళీ మజిల్ని టోనింగ్ చేస్తాము. అల్టిమేట్ మన గోల్ ఆఫ్ ద సర్జరీ ఏముంటుంది, ఏదైతే ఈ పేషెంట్ను నార్మల్ స్థితికి, పూర్వస్థితికి తీసుకురావడం. మామూలుగా పూర్వం ఇంజురీ కాకముందు ఏ స్థితి అవుతుందో ఆ స్థితికి మనం తీసుకురావాలా. ఇంతకుముందు గేమ్స్ ప్లేయర్ అయి ఉంటే మళ్ళీ వాళ్ళు ఆ ప్లేయింగ్కు మళ్ళీ ఆ గేమ్స్ ఆడే స్థితికి మళ్ళీ తీసుకొని రావడం. ఓకే, దాదాపుగా నార్మల్గా 90% ఆఫ్ ద పేషెంట్ అనేది దే రెజ్యూమ్ టు ద నార్మల్ యాక్టివిటీస్కి వస్తారు. అన్నీ సాధారణంగా పనులు చేసుకోగలుగుతారు, జిమ్కి వెళ్ళగలుగుతారు, గేమ్స్ ఆడగలుగుతారు, ఫుట్బాల్ ఆడగలుగుతారు. ఓకే, ఈ ప్రక్రియ ద్వారా ఈ ప్రక్రియనే అందుకు డెవలప్ చేసింది అందు గురించి అన్నట్టు. ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఏంటంటే ఇది లాస్ట్ 1 or 2 years నుంచి చాలా పాపులర్ అయిందండి. ఇది చాలా వరకు ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఆర్థోపెడిక్స్ వరకు వచ్చేవరకు ఎక్కడైంది మనకి కీలు మార్పిడి, మోకాలు మార్పిడి కానీ, తుంటి మార్పిడిలు కానీ ఏంటంటే విరివిగా వాడడం జరుగుతుంది. ఓకే, మనకి 20 నుంచి 25 సంవత్సరాల వరకు క్రితం మనకి ఏదైతే టీకేఆర్ అంటే మోకాలు మార్పిడి ఏదైతే శస్త్రచికిత్స వచ్చిందో దాని తర్వాతనే ఏమవుతుందంటే రకరకాల ఇంప్లాంట్స్ కానీ, ప్రోస్థెసిస్లు కానీ, లోపల అమర్చే పరికరాలు దాంట్లో కూడా మార్పులు చెందినాయి. దాని తర్వాత ఏంటంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ మధ్యన మనకి ఏమైందంటే నావిగేషన్ సిస్టమ్ అని వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు రోబోటిక్ సిస్టమ్ అని వచ్చింది. ఈ రోబోటిక్ సిస్టమ్ అంటే రోబోట్ ఏం చేయదు, మామూలుగా అన్నీ రోబోట్ చేయాలనేది ఏం లేదు. ఆ స్పెసిఫిక్ కొన్ని పాయింట్స్ ఉంటాయి మామూలుగా, అంటే ఎక్కడ ఏ లెవెల్లో మనకి ఏంటంటే ఎముకనేది మనం కట్ చేయాలా, ఎంత ప్రిసైజ్గా కట్ చేయాలనేది మనకి ఏంటంటే ఈ రోబోటిక్ ద్వారా మనం ఏంటంటే మనం దాన్ని తెలుసుకోవచ్చు దాన్ని. ఓకే, దాన్ని మనం ఏంటంటే ఈ రోబోటిక్ ద్వారా చేస్తే ఏమంటే ద రిజల్ట్స్ విల్ బి ప్రాపర్ కట్ ఉండేసి ద రిజల్ట్స్ బాగుంటాయి అనే దాని మూలంగా ఈ రోబోటిక్ అనేది మొత్తం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుకుంటూ ఇప్పుడు విరివిగా జరుగుతున్నాయి. కానీ మనం రియల్ లైఫ్లో, మన రియల్ ప్రాక్టీస్లోకి వచ్చే వరకు ఈవెన్ ఎక్కడ మనం ఎన్నో కాన్ఫరెన్స్ అటెండ్ అవుతూ ఉంటాం, ఈవెన్ ఈ రోజు కూడా డిబేట్స్ ఉన్నాయి. ఓకే, ఈజ్ రోబోటిక్ దట్ మచ్ యూస్ఫుల్? ఇప్పుడు మేము చెప్పాలంటే ఏంటంటే మేము చేస్తున్నాము, రోబోటిక్ ఈజ్ దట్ మచ్ యూస్ఫుల్? పెద్దగా అంటే మేము పేషెంట్ వాళ్ళలో సర్జరీ చేసిన తర్వాత రోబోటిక్ చేసిన వాళ్ళకు, రోబోటిక్ చేయని వాళ్ళకు నాట్ మచ్ గ్రేట్ డిఫరెన్స్. ఓన్లీ ఫైనాన్షియల్ పార్ట్ ఓన్లీ ద డిఫరెన్స్ తప్పితే వాళ్ళ లోపల వాళ్ళ నడకలో కానీ, వాళ్ళ మోకాలు మడతలో కానివ్వండి, వాళ్ళు తొందరగా కోలుకునే తత్వంలో కానివ్వండి, ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదు. రోబోటిక్ అంటే మనమేమో చిన్న తక్కువ
కోతలో మనం ఏం చేసేది ఏం లేదు, అన్నిటికీ దానికి కూడా సేమ్. దీనికి ఎంతైతే కోత ఉంటుందో దానికి అదే కోత ఉంటుంది, దీనికి ఏదైతే ప్రాసెస్లో అమరుస్తామో దానికి అదే అమరుస్తాం. ఓన్లీ కొంచెం ప్రిసైజ్ కట్ల మామూలుగా అదొక 1 or 2 mm దాంట్లో ఉంటుంది. బట్ రొటీన్ నార్మల్గా మనం చూసిన తర్వాత దాని తర్వాత ఏ పేషెంట్ కూడా ఇంతవరకు అయితే మేము వీ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద అవుట్కమ్ ఆఫ్ దాంట్లో ఎక్కడ కూడా. సో బోత్ ఆర్ సేమ్. కొంచెం ప్రెషర్ ఎక్కువ పెరుగుతుండొచ్చు, బట్ దాని మూలంగా గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకో. ఎవరికైనా కూడా ఈ మోకాలు మార్పిడి అనేది కానీ ఈ సర్జరీ అయిన అంతవరకు ఒకప్పుడు ఏమైందంటే మనకు 65 years ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ పెట్టుకున్నాము. దీనికి ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఏం లేదు. ఈరోజు ఏమవుతుందంటే ఒక వేరే ఎవరైనా కూడా 60 years వాళ్ళు కూడా కొంతమంది 75 years లాగా కనబడతారు, 75 years వాళ్ళు కూడా 60 years లాగా కనబడతారు. ఫిజియలాజికల్ ఏజ్ అంటాం దాన్ని. ఒక్కసారి మనకు పేషెంట్ నాన్ డయాబెటిక్ అయ్యి, ఈవెన్ డయాబెటిక్ అయినా ప్రాబ్లం లేదు, ఇన్సులిన్ మీద లేకుండా, ఓకే, వేరే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటే, ఎక్కువ బరువు లేకుండా ఉంటే, ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 77-78 years వరకు కూడా మనకు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. కాకపోతే పేషెంట్కి అది ఇతరత్ర వేరే ఆరోగ్య కారణాలు, ఆరోగ్య సమస్యలు ఉండి, ఈ మధుమేహం కానీ ఇన్సులిన్ మీద కానీ ఉండి, రిస్క్ ఫ్యాక్టర్లు మామూలుగా ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే చాలా వరకు అయితే 70 years కట్ ఆఫ్ అనేది మనం పెట్టుకుంటాం. ఇదేంటంటే ఒక పేషెంట్కి ఒక లిమిటేషన్ అంటూ ఏమి లేదు. అదేంటంటే మన ఏజ్ను, మన యాక్టివిటీని, మనకున్న ఇతరత్ర ఆరోగ్య సమస్యలు మనం దాన్ని క్రోడీకరించుకొని మనం ఏజ్ లిమిట్ అనేది మనకు పెట్టుకునేది, కానీ ఇది ఇంతవరకు చేయాలనేది ఏమీ లేదు అక్కడ.